ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చెను. యెషయా 59:1. దేవుని చిత్తానుసారంగా జీవిస్తానులే అనుకునే నీవే కొన్నిసార్లు నీ దీవెనలకు అడ్డుగా ఆధ్యాత్మిక లేమికి కారణముగా అవుతున్నావని, అదే విధముగా నీ పాపం వల్లనే పాపమును ఒప్పుకుని విడిచిపెట్టకుండా ఉండటం వల్లనే నీ దేవునికి దూరం అవడానికి కారకుడువు అవుతున్నావని గ్రహించావా? అదేంటి, నేనెందుకు నా జీవిత అభివృద్ధికి అడ్డుగా ఉంటాను, అడ్డుపడతాను, నేనెందుకు నా చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకుంటాను అని ఆలోచిస్తున్నావా? నేనెందుకు పాపమును ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉంటాను? ఒకవేళ పాపమును ఒప్పుకోకుండా ఉన్నట్లయితే నేనెలా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాను, స్తుతించగలుగుతున్నాను, ఆయన సేవను ఎలా చేయగలుగుతున్నానని ఆలోచిస్తున్నావా? అవును, అబ్రహామును దేవుడు గొప్ప దీవెనలతో ఆశీర్వాదములతో నింపాడు, గొప్ప గొప్ప వాగ్దానాలు చేశాడు, పేరు పెట్టి పిలిచాడు, తనని నడిపించాడు. అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుని చిత్తాన్ని గ్రహించకుండా, దేవుని చిత్తాన్ని ఎరగకుండా తన భార్య అయిన సారా మాట విని హాగరుతో వెళ్ళి ఇస్మాయేలునకు జన్మనివ్వడం ద్వారా దేవుడు ఇంచుమించు 13 సంవత్సరాలు అబ్రహాముతో మాట్లాడలేదు. ఒకవేళ అబ్రహాము తన భార్య అయిన సారా మాట చొప్పున చేయకుండిన ఎడల వాగ్దాన పుత్రుని కోసం 25 సంవత్సరములుగా నిరీక్షించవలసి వచ్చి ఉండేదే కాదేమో. హాగరు అబ్రహామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దావీదు దేవుని హృదయానుసారుడే. ప్రతి దినం దేవుణ్ణి దినమునకు 3 సార్లు ప్రార్థిస్తూ 7 మార్లు స్తుతిస్తూ ఉండేవారు. ప్రతి నిత్యం దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడు. అయినప్పటికీ కూడా బెత్షెబతో పాపం చేసి ఉరియాను చంపించేసి అతని భార్యను దావీదు తన భార్యగా చేసుకుని ఆమె ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చి జీవిస్తుండగా నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించే వరకు తాను కూడా తన దేవునికి విరోధంగా తన పాపం చేశాడని, దేవుని సన్నిధికి దూరము అయ్యాడని, దేవుడు అతనితో మాట్లాడడం లేదని గ్రహించలేకపోయాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుమని దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఓ విశ్వాసి, ఓ సేవక, నేటి నీ పరిస్థితి ఏమిటి? అబ్రహాము వలె దావీదు వలె దేవుడు నీతో మాట్లాడడం లేదని, దేవునికి నీకు మధ్య పాపం అడ్డుగా ఉన్నదని గ్రహించకుండా, నీ పాపమును ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా తదాముగా ప్రార్థనలు చేస్తూ, వాక్య పరిచర్య చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆధ్యాత్మికంగా నేను బాగానే ఉన్నాను, నా దేవుడు నాతో ఉన్నాడు అనుకుని ముందుకు సాగిపోతున్నావా? లేక ప్రతి నిత్యము ప్రతి క్షణం దేవుని వాక్యం వెలుగులో నడుచుకుంటూ దేవుని ముఖకాంతిలో నీ రహస్య పాపములను గ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరింపబడి అట్టి పాపములను విడిచిపెట్టి ముందుకు సాగుతున్నావా? ఒకసారి ఆలోచించు. నీ పాపాలే ఆయనకు నీకు మధ్య అడ్డుగా వచ్చి నీ దీవెనలను దూరం చేస్తున్నాయేమో ఒకసారి పరీక్షించుకుని సరి చేసుకుందాం. దేవుడు ఈ మాటల ద్వారా హెచ్చరించారు, మిమ్మల్ని సరిచేసుకుని సరిచేయబడి దేవుని దీవెనలు పొందుకుంటారని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. God bless you all.